ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో పరిషత్ ఎన్నికలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందా? జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై కేబినెట్ సమావేశంలో హాట్ చర్చ జరిగిందా? ఈ భేటీలో ఎన్నికల నిర్వహణపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? ఇంతకీ లోకల్ బాడీ ఎన్నికలు జరిగేది ఎప్పుడు? లెట్స్ వాచ్ ది స్టోరీ. రాష్ట్రంలో పరిషత్ ఎన్నికలు ఇప్పట్లో జరిగే పరిస్థితులు కనిపించడం లేదు. గతంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను మార్చిలోనే నిర్వహించాలని భావించిన ప్రభుత్వం ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల వ్యవహారం తేలాకే పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే విషయమై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏదో ఒకటి తేల్చిన తర్వాతే మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా రాష్ట్ర కేబినెట్ సమావేశంలో లోకల్ బాడీ ఎన్నికలపై మంత్రులతో సీఎం చర్చించినట్లు సమాచారం. బీసీ రిజర్వేషన్ల అసెంబ్లీ తీర్మానాన్ని, బిల్లును కేంద్రానికి పంపినందున దానిపై ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలని, అప్పటిదాకా పరిషత్ ఎన్నికలకు వెళ్లకుండా ఉందామని మంత్రులతో సీఎం అన్నట్లు తెలిసిందే. మంత్రులు కూడా ఈ సూచనపై సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించినందున పరిషత్ ఎన్నికల్లోనూ అదే ఒరవడి కొనసాగించేలా మంత్రులంతా ముందుకు సాగాలని సీఎం సూచించినట్లు సమాచారం. ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. రాష్ట్రంలో 12,000 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగితే దాదాపు 9,000 గ్రామ పంచాయతీలను కైవసం చేసుకుంది. దాంతో కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో కొత్త జోష్ వచ్చింది. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికల్లోనూ అధికార పార్టీ మెజారిటీ సీట్లను దక్కించుకుంది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లను పోలింగ్ జరిగింది. ఇందులో 90కి పైగా మున్సిపాలిటీలు, 5 కార్పొరేషన్లలో హస్తం పార్టీ జెండా రెపరెపలాడింది. కాంగ్రెస్ మంత్రులంతా కష్టపడి పనిచేసినందుకు పార్టీ హైకమాండ్ పెద్దలు వారిని అభినందించినట్టు తెలిసిందే. అయితే ఇదే ఊపులో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. కానీ తాజాగా ఈ ఎన్నికలను వాయిదా వేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే బీసీ రిజర్వేషన్ల వ్యవహారం పక్కకు పోతుందని, అందుకే ఈ విషయాన్ని బర్నింగ్ టాపిక్ గా ఉంచేందుకు ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు ప్రచారం సాగుతుంది. ఆలోపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కోసం మరోసారి ప్రయత్నించాలన్న నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. ఈ అంశాన్ని పార్లమెంట్లో గట్టిగా లేవనెత్తాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారట. బీసీ రిజర్వేషన్లపై విపక్షాల అభిప్రాయాలను తీసుకుని కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉందట. అయితే అసెంబ్లీ సమావేశాలు ముగియగానే రాష్ట్ర కేబినెట్ సమావేశమై కార్యాచరణను ఖరారు చేస్తారని తెలుస్తుంది. అప్పుడే పరిషత్ ఎన్నికలపై ఓ క్లారిటీ వస్తుందని అంటున్నారు. మరోవైపు జీహెచ్ఎంసీ పునర్విభజన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్ల ఎన్నికలను మాత్రం మరో 6 నెలల తర్వాతే నిర్వహించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. కొత్త కార్పొరేషన్లు కుదురుకోవాల్సి ఉండడం, మార్చి, ఏప్రిల్ నెలల్లో విద్యార్థులకు పరీక్షలు ఉండడం, ఆ తర్వాత ఎండలు తదితర కారణాలతో 6 నెలల తర్వాతే ఈ ఎన్నికలు జరిగే అవకాశం ఉందంటున్నారు. ఈ 6 నెలల్లో 3 కార్పొరేషన్లలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసి ఆ తర్వాత ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టు చెబుతున్నారు. మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికలపై గంపెడాసలు పెట్టుకున్న కాంగ్రెస్ నేతలు పార్టీ నిర్ణయంపై పెదవి విరుస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే 2 ఎన్నికల్లో సత్తా చాటినా కొందరికి పదవులు దక్కలేదు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ పదవులైనా దక్కుతాయని భావించారు. కానీ ఈ ఎన్నికలను సర్కార్ బీసీ రిజర్వేషన్లకు లింక్ పెట్టడంతో ఎన్నికలు ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. అయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో గ్రేటర్ హైదరాబాద్ లో విక్టరీ సాధించేలా ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది.